హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆపరేటర్ ఫిబొనాషి లెవెల్స్. ఆపరేటర్ ఫిబ్ లెవెల్ అంటే స్టాక్ మార్కెట్‌లో ఆపరేటర్ ప్రైస్‌ని ఎలా ప్లాన్ చేసి మూవ్ చేస్తారో అర్థం చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక పవర్‌ఫుల్ కాన్సెప్ట్. మార్కెట్‌ని కంట్రోల్ చేసేది రిటైలర్స్ కాదు. మార్కెట్ డైరెక్షన్‌ని డిసైడ్ చేసేది ఆపరేటర్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్. వాళ్ళు ఎమోషనల్‌గా ట్రేడ్ చేయరు. వాళ్ళు నంబర్స్‌ని కాదు లిక్విడిటీని ఫాలో అవుతారు. ఆపరేటర్ ఫిబ్ లెవెల్ కాన్సెప్ట్‌లో మనం ఫిబొనాషిని నార్మల్‌గా యూజ్ చేయం. ఇది స్ట్రాంగ్ ఆపరేటర్ ఇంపల్సివ్ మూవ్ మీద రిట్రేస్‌మెంట్ జోన్స్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇంపల్స్ మూవ్ అంటే సడెన్‌గా వచ్చిన స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్. ఈ మూవ్‌లో బిగ్ క్యాండిల్స్ ఉంటాయి. స్పీడ్‌గా ఉంటుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సైన్స్ కనిపిస్తే అది ఆపరేటర్ మూవ్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంపల్సివ్ మూవ్ ఐడెంటిఫై అయ్యాక మనం ఫిబొనాషి రిట్రేస్‌మెంట్ టూల్‌ని యూజ్ చేస్తాం. అప్ ట్రెండ్‌లో ఉంటే ఇంపల్సివ్ మూవ్ లో నుండి హై వరకు ఫిబొనాచి డ్రా చేస్తాం. డౌన్ ట్రెండ్ ఉంటే ఇంపల్సివ్ మూవ్ హై నుండి లో వరకు ఫిబొనాచి డ్రా చేయాలి. రాండమ్ స్వింగ్స్ మీద కాదు. లేట్ ఎంట్రీస్ మీద కాదు. ఓన్లీ ఆపరేటర్ ఇంపల్సివ్ మీద మాత్రమే డ్రా చేయాలి. ఫిబొనాచి డ్రా చేశాక మనకి చాలా లెవెల్స్ కనిపిస్తాయి. కానీ ఆపరేటర్స్ అందరికీ అన్ని లెవెల్స్ ఇంపార్టెంట్ కావు. ఇంపల్సివ్ మూవ్ అయ్యాక మార్కెట్ ఇమ్మీడియేట్‌గా కంటిన్యూషన్ అవ్వదు. ప్రైస్ కొంచెం రిట్రేస్ అవుతుంది. ఈ రిట్రేస్‌మెంట్ టైమ్‌లో రిటైల్ ట్రేడర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. ట్రెండ్ రివర్స్ అయిపోయిందని అనుకుంటారు. ఫియర్ క్రియేట్ అవుతుంది. స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. ఈ ఎగ్జాక్ట్ మూమెంట్‌లో ఆపరేటర్స్ కామ్‌గా యాక్ట్ చేస్తారు. గోల్డెన్ జోన్‌లో పొజిషన్స్‌ని యాడ్ చేస్తారు. ఇది స్టాప్ లాస్ హంటింగ్ ఫేస్, అక్యుములేషన్ ఫేస్. రిటైలర్స్ భయంలో ఎగ్జిట్ అవుతారు. ఆపరేటర్ పేషెన్స్‌తో ఎంటర్ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిబొనాషి టచ్ అంటే ట్రేడ్ కాదు. ఫిబొనాషి రియాక్షన్ అంటే ట్రేడ్. గోల్డెన్ జోన్ టచ్ అయ్యాన వెంటనే ట్రేడ్ చేయకూడదు. మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. రిజెక్షన్ బిహేవియర్, స్ట్రాంగ్ విక్, వాల్యూమ్ స్లో అవ్వడం, ప్రైస్ స్టెబిలిటీ కన్ఫర్మ్స్ వచ్చాక మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ ఎక్కడ అంటే ఇంపల్సివ్ మూవ్ స్టార్ట్ అయిన పాయింట్‌కి బియాండ్‌లో ఉండాలి. టార్గెట్ ప్లానింగ్‌లో ఫస్ట్ ప్రియారిటీ ప్రీవియస్ హై ఆర్ లో. సెకండ్ ప్రియారిటీ ఫిబొనాషి ఎక్స్టెన్షన్ లెవెల్స్. రిస్క్ చిన్నగా ఉండాలి. రివార్డ్ పెద్దగా ఉండాలి. ఆపరేటర్ ఫిబొనాషి లెవెల్స్ కాన్సెప్ట్‌లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫేక్ మూవ్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మార్కెట్ నాయిస్ తగ్గుతుంది. ఓవర్ ట్రేడ్ తగ్గుతుంది. పేషెన్స్ బిల్డ్ అవుతుంది. మన మార్కెట్‌ని చేజ్ చెయ్యము. మార్కెట్ మన లెవెల్‌ని వచ్చినప్పుడు ట్రేడ్ చేస్తాం. ఈ యొక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఫిబొనాషి నంబర్స్‌ని ఫాలో అవ్వదు. మార్కెట్ ఆపరేటర్స్‌ని ఫాలో అవుతుంది. ఆపరేటర్ ఫిబొనాషి లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రైస్ అక్కడ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చార్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఫిబొనాషి లెవెల్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఈ చార్ట్‌లో ఏం జరిగింది? మార్కెట్ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్ ఇచ్చింది. బిగ్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. వాల్యూమ్స్ స్పైక్ అయ్యాయి. సో, ఇది ఆపరేటింగ్ బై మూవ్ అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఫిబొనాషి డ్రా చేయాలి. లో నుండి హై వరకు ఇంపల్సివ్ మూవ్. ఇంపార్టెంట్ ఫిబొనాషి లెవెల్స్ అప్ ట్రెండ్ 38.2, 50%, 61.8. ఈ 3 లెవెల్స్ కలిసి ఆపరేటర్ గోల్డెన్ జోన్. ఆపరేటర్ సైకాలజీ అప్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే రిటైలర్ ట్రేడర్స్ హైలో బై చేస్తారు. ఆపరేటర్స్ ప్రైస్‌ని స్లోగా రిట్రేస్ చేస్తారు. ప్రైస్ 50% ఆర్ 61.8% దగ్గర ఆగుతుంది. రిటైలర్ ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఆపరేటర్స్ అక్కడ ఫ్రెష్ బై చేస్తారు. ఐడియల్ ట్రేడ్ ప్లానింగ్ అప్ ట్రెండ్‌లో బై ఎంట్రీ వచ్చేసి 38-61.8 జోన్‌లో రిజెక్షన్ క్యాండిల్ వచ్చాక తీసుకోవాలి. స్టాప్ లాస్ ఇంపల్సివ్ లోకి కింద పెట్టాలి. టార్గెట్ ప్రీవియస్ హై. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. మార్కెట్‌లో సడెన్‌గా స్ట్రాంగ్ సెల్లింగ్ ఇచ్చింది. బిగ్ ట్రెండ్ క్యాండిల్స్ ప్లస్ వాల్యూమ్ వచ్చింది. ఇది ఆపరేటర్ సెల్లింగ్ ఇంపల్సివ్. సో, ఫిబొనాషి డ్రా రూల్ డౌన్ ట్రెండ్ హై నుంచి లో వరకి డ్రా చేయాలి. ఇంపార్టెంట్ లెవెల్ 38.2, 50%, 61.8. ఇది ఆపరేటర్ సెల్ జోన్. రిఫ్లెక్స్ అయ్యాక 50% ఆర్ 61.8% దగ్గర వస్తుంది. ఇటీవల బై చేస్తారు. ఫాల్స్ రివర్సల్. ఆపరేటర్ అక్కడ సెల్ పొజిషన్ యాడ్ చేస్తారు. ఐడియల్ ట్రేడ్ ప్లానింగ్ డౌన్ ట్రెండ్‌లో సెల్ ఎంట్రీ వచ్చేసి 38-61.8% జోన్‌లో బేరిష్ రిజెక్షన్ క్యాండిల్ వచ్చాక స్టాప్ లాస్ వచ్చేసి ఆ ఇంపల్సివ్ హై పైన పెట్టుకోవాలి. టార్గెట్ ప్రీవియస్ లో లేదా ఎక్స్టెన్షన్ లెవెల్స్ వరకు పెట్టుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్ 3 ఆపరేటర్ ఆఫ్ ఫిబొనాచి ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాంబో. పవర్ జోన్ ఎక్స్‌ప్లనేషన్. బెస్ట్ ట్రేడ్స్ ఎక్కడ వస్తాయో చెప్పాలంటే ఫిబొనాచి లెవెల్స్ ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్ ప్లేస్‌లో ఉంటే అది ఆపరేటర్ పవర్ జోన్.
రిస్క్ వెరీ లో, అక్యురసీ హై, ఫేక్ మూవ్స్ తగ్గుతాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఆపరేటర్ ఫిబ్ లెవెల్ ఇండికేటర్ కాదు. ఇది ఆపరేటర్ మైండ్ సెట్‌ని అర్థం చేసుకునే టూల్. రిటైలర్ సైకాలజీని బ్రేక్ చేసే కాన్సెప్ట్. రిమెంబర్ దిస్ లైన్. ఫిబొనాషి వర్క్స్ నాట్ బికాస్ ఆఫ్ నంబర్స్ బట్ బికాస్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ కాన్సెప్ట్ కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే ట్రేడింగ్‌లో క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అన్నెసెసరీ లాస్ తగ్గిపోతాయి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to my channel and hit the bell icon. Audio Jungle.